మాకు బానిసలు కావాలని చెప్తున్నాడు ఆయన. మాకు బానిసలు కావాలి, మేము రాజ్యసభ సీట్ ఏ క్యాపబిలిటీలో వచ్చిందండి ఆయనకి? ఆయనకున్న అర్హత ఏంటి రాజ్యసభ సీటు? ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగాడండి? ఎన్నిసార్లు రాజ్యసభకి వెళ్ళి ఎన్ని క్వశ్చన్లు అడిగాడు చెప్పండి ఆయనకి. ఆయన హరిప్రసాద్ కున్న అవగాహన ఏంటండి? వాళ్ళు ఎవరండి అసలు రాజ్యసభకు అర్హులు? వాళ్ళు రాజ్యసభగా వాళ్ళకి ఇవ్వడానికి ఉన్న అర్హత ఏంటి? పవన్ కళ్యాణ్ అన్నయ్య కాకపోతే ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే కూడా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి కార్యదర్శి చెంచా కాకపోతే హరిప్రసాద్ రాజ్యసభకు అయ్యే కూడా. వీళ్ళకి జీతాలు ఇవ్వడం వేస్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఎన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడారో చెప్పానండి. లీడర్ మాట శాసనం, మేము ఒప్పుకుంటే శాసనమే, మేము ఎనమాల జెండాలు మోస్తే శాసనమే. పవన్ కళ్యాణ్ గారి మీటింగులకి జనాలు వెళ్లకుండా జన సైనికులు కట్ చేస్తే పవర్ అప్పుడు కాళ్ళు పెట్టుకుంటాడు, అప్పటి వరకు పట్టుకోడు. నాగబాబు గారి గురించి మాకు తెలియజేముందండి, ఆయన చాలా పెద్ద నాయకుడు. వదిలేయండి, ఇంక వద్దు. ఇక వాళ్ళని విమర్శించడం అనేది అనవసరం. అట్లా కాదండి, మేము చూసుకోవడం బెస్ట్.